చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి రీల్స్ చిత్రీకరణ చేస్తున్న టైంలో ఊహించని ఘటన చోటు చేసుకుని 6 అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. ఆగ్రాలోని యమునా నదీ తీరంలో ఒకే కుటుంబానికి చెందిన లభ్యమయ్యాయి. రైట్, ఈ ఘటనకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫుల్ డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రేమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, ఇప్పటి వరకు ఈ రీల్స్ చేస్తున్నాం, కానీ ఇది మాత్రం అన్నిటికీ భిన్నంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ 6 అక్క చెల్లెలు కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. మరి ఈ నేపథ్యంలో అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వాళ్ళు ఈ నది దగ్గరికి వెళ్లే ముందు అసలు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసా లేదా? అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఒక రీల్స్ కోసం చేసే పిచ్చి వెతలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాణాలను తీస్తున్నాయని చెప్పొచ్చు. మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. సోషల్ మీడియా టిక్ టాక్ రీల్స్, అదేవిధంగా యూట్యూబ్ రీల్స్, ఇన్స్టా రీల్స్ కోసం యువత కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అసలు వయసుతో సంబంధం లేకుండా అడ్డగోలు వ్యవహారాలు చేయడం వల్ల చాలా మంది మృత్యువాత పడుతున్న సంఘటనలు మనం ప్రతిరోజు దేశంలో ఏదో ఒక మూల చూస్తూనే ఉన్నాం. సో ఈ రోజు కూడా సరిగ్గా అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లో. కానీ ఇది ఇలాంటి సంఘటన కాదు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి సంబంధించిన 6 అక్క చెల్లెళ్ళు యమునా నదిలో మునిగి చనిపోయారంటే ఈ ప్రమాద తీవ్రత ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రీల్స్ అవసరమా, ఇలాంటి పిచ్చి వేషాలు అవసరమా అని అనాలా ఈ టైంలో అనొద్దా కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే పాపం ఒకే కుటుంబానికి సంబంధించిన 6 వీరందరూ కూడా యూపీలోని ఆగ్రా సమీపంలో ఉన్న నగ్మా స్వామి ఆ గ్రామానికి సంబంధించిన అక్క చెల్లెళ్ళు. వీరందరూ కూడా యమునా నదికి సంబంధించి దాదాపు యమునా నది నుంచి 800 మీటర్లు అంటే వాకబుల్ డిస్టెన్స్. వీరంతా కూడా ఆ యొక్క యమునా నది తీరాన జీవనం సాగించేవారు కావచ్చు. అయితే వీరంతా కూడా ఒక 6 అక్క చెల్లెళ్ళు ఈరోజు ఉదయం ఆ యొక్క యమునా నదికి వెళ్ళి కొంచెం రీల్స్ తీసుకుందాం, అదేవిధంగా కొంత సరదాగా గడుపుదామని వెళ్ళారు. సో ఒక్కొక్కరుగా జంటలు పట్టుకొని లోపలికి వెళ్ళిన నేపథ్యంలో ఒక దగ్గర లోతైన ప్రదేశం ఉండడంతో ఒక అమ్మాయి జారి అందులో పడింది. సో ఆ అమ్మాయిని కాపాడేందుకు ఒకరొకరుగా వెళ్ళిన 6 మొత్తం కూడా మృత్యువాత పడ్డ సంఘటన మనకు ఈ విషాదం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. అయితే అక్కడే ఉన్న మరో 2 యువకులు వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తం కూడా ఈ యొక్క వీరు అందులో కొట్టుకుపోయిన తర్వాత స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అదేవిధంగా అక్కడ ఉన్న రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఇందులో వారిని కాపాడేందుకు ఆ యమునా నదిలోకి దిగగా ఆ సమీప ప్రాంతాల్లో ఎక్కడ కూడా డెడ్ బాడీస్ లభ్యం కాలే. 1 కిలోమీటర్న్నర దూరంలో, అంటే ఆ ప్రవాహానికి డెడ్ బాడీస్ అన్ని కొట్టుకుపోయి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో పోలీసుగా మనకు తెలుస్తుంది. అయితే వారిని ఒక్కొక్కరిగా తీస్తుంటే 4 అక్కడికే మృతి చెందినట్లుగా తెలిసింది. అయితే మరొక 2 మాత్రం వెంటనే స్థానికంగా కొన ఊపిరితో ఉన్న వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలిస్తే అక్కడ వారు సిపిఆర్ చేసి బ్రతికించినప్పటికీ కూడా కొన్ని గంటల వ్యవధిలోనే ఆ 2 కూడా చనిపోయారు. ఒకరు కాదు, 2 కాదు, 6 అక్క చెల్లెళ్ళు మొత్తం కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. వీరిలో ఒక అమ్మాయి తను ఈ నవంబర్ లో పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది. తన పేరు ముస్కాన్ అనే అమ్మాయికి మొన్ననే అంటే లాస్ట్ మంత్ లోనే తనకు నిశ్చితార్థం కూడా జరిగింది. నవంబర్ లో తన వివాహం కూడా జరగాల్సి ఉండే. కానీ ఇంతలోనే జరిగిన ఈ యొక్క ఘోర నీటి ప్రవాహానికి వీరందరూ కొట్టుకపోయి మృతి చెందడం అనేది ఆ కుటుంబాన్ని మొత్తం పీకల్లోతు దుఃఖంలో ముంచేసిందని చెప్పొచ్చు. ఒకవైపు కుటుంబమే కాదు, ఎందుకంటే 6 అక్క చెల్లెలు అంటే వీరందరూ కూడా ఆ యొక్క మొత్తం కూడా ఉమ్మడి ఫ్యామిలీ అయి ఉంటది. ఆ కుటుంబమే కాదు, ఆ గ్రామం మొత్తం కూడా శోక సంద్రంలో మునిగినట్లుగా మనకు తెలుస్తుంది. దీనిపైన అక్కడున్న ఆగ్రా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. సో మొత్తంగా చూసుకుంటే గనక ఈ రీల్స్ పిచ్చి అనేది 6 అమ్మాయిల ప్రాణాలు తీయడానికి కారణమైంది. సో ఈ 6 అక్క చెల్లెలు కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు కావటంతో కూడా ఆ కుటుంబం మొత్తం కూడా శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనతో అక్కడి గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. సో దీనికి సంబంధించిన దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.